ఈ గుడి రాజమౌళి గారికి ది మోస్ట్ ఫేవరెట్ టెంపుల్. సినిమాల్లో ఈ గుడిని మీరు చాలా సార్లు చూసే ఉంటారు, కానీ బహుశా ఏదో సినిమా కోసం వేసిన కోట్లాది రూపాయల భారీ సెట్ అని అనుకుని ఉంటారు. కానీ ఇది సెట్టు కాదు, వందల ఏళ్ల నాటి సజీవ చరిత్ర. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి విజనరీ డైరెక్టర్ల వరకు అందరినీ అయస్కాంతంలో లాగేస్తున్న ఈ లొకేషన్ మన తెలంగాణలోనే ఉన్న చాలా మందికి తెలీదు. ఈ టెంపుల్ అయితే మన వనపర్తి జిల్లా శ్రీరంగాపురం గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం. ఇక్కడ ఒక్కసారి తీసినా చాలు ఆ సినిమా సూపర్ హిట్టే అన్నది ఇండస్ట్రీ సెంటిమెంట్. మరీ ముఖ్యంగా ఈ గుడి అయితే రాజమౌళి గారికి ది మోస్ట్ ఫేవరెట్ టెంపుల్. ఆయన తీసిన మొదటి సినిమా పెద్ద హిట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి సింహాద్రి మూవీ నుంచి యమదొంగ వరకు టెంపుల్ సీన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ గుడే. ఒక్క రాజమౌళి గారే కాకుండా రాయలసీమ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు అయిన వివి వినాయక్ గారు కూడా ఇక్కడ ఆయన ఎన్నో సినిమాల్లో చాలా ఇంపార్టెంట్ సీన్లు ఫైట్లను ఇక్కడ కంపోజ్ చేశారు. ఇంకా పెళ్లి చేసుకునే వారికి అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కూడా ఈ దేవాలయమే. అంతేకాదండి, ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఆ కపుల్స్ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారంట. తొందరలో పెళ్లి చేసుకునే మీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో వెంటనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ రోజు మనం కేవలం ఈ గుడిలో జరిగిన సినిమా షూటింగ్ ముచ్చట్లు మాత్రమే మాట్లాడుకోము. ఆ షూటింగ్స్ జరుగుతున్నప్పుడు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు, అలాగే ఆలయ రహస్యాలు, చరిత్రను కూడా చిన్నగా చెప్పుకుందాం. ఈ వీడియోలో ఒక బడా సినిమాకు షూటింగ్ టైంలో ఇక్కడ జరిగిన ఒక ఊహించని సంఘటన గురించి కూడా చెప్పబోతున్నాను. అది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద అన్సీన్ హిస్టరీ ఆఫ్ శ్రీరంగాపూర్. వెల్కమ్ టు పిఆర్ క్రియేట్స్. అది 18వ శతాబ్దం వనపర్తి సంస్థానాన్ని పాలిస్తున్న రాజుల కాలం అది. ఆ సంస్థానాధీశులకు తమిళనాడు వెళ్లి శ్రీరంగం రంగనాయక స్వామిని దర్శించుకోవడం ఒక ఆచారం. కానీ ఒకసారి రాజుగారికి అనారోగ్యం కారణంగా ఆ ప్రయాణం సాధ్యపడదు. తన ఇష్ట దైవాన్ని చూడలేకపోతున్నానని రాజుగారు తీవ్ర మనోవేదనకు గురవుతారు. ఆ భక్తికి మెచ్చిన స్వామివారు స్వయంగా రాజుగారి కలలోకి వచ్చి, నువ్వు బాధపడాల్సిన పని లేదు, నేను మీ వనపర్తి సమీపంలోనే ఉన్న కొత్తకోట దగ్గరలో అడవిలో ఉన్నాను. నీకు ఒక గరుడ పక్షి దారి చూపుతుంది. ఇక్కడ నాకు ఆలయాన్ని నిర్మించు అని ఆదేశించారట. అలా ఒక భక్తుడి కోసం దేవుడే స్వయంగా అడిగి కట్టించుకున్న అద్భుత దేవాలయం ఇది. కానీ ఇంత గొప్ప ఆలయం గురించి మనకిప్పటికీ తెలియకపోవడం మన దురదృష్టం. కేవలం పురాణ కథలే కాదు, ఇక్కడి ఆర్కిటెక్చర్ కూడా ఒక అద్భుతం. విజయనగర శైలిని తలపించేలా అత్యంత పటిష్టమైన నల్లరాతితో ఈ ఆలయాన్ని కట్టారు. గర్భగుడి లోపల స్వామివారి విగ్రహం చుట్టూ ఆనాటి శిల్పులు చెక్కిన మకర తోరణం, ఈ గుడిలో 10 అడుగుల శేషనాగుపై పడుకున్న స్వామివారి విగ్రహం కూడా ఉంది. లోపల స్వామివారిని వీడియో తీసుకోవడానికి అయితే అనుమతి ఇవ్వలేదు, కానీ నా సబ్స్క్రైబర్ కి చూపించాలని ప్రతిమాలుకొని వీడియో అయితే తీసా. మీకు చూపించాలనే వీడియో అయితే తీసా. నా కష్టానికి గుర్తుగా చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుడి పక్కనే సముద్రాన్ని తలపించాలా పెద్ద చెరువు కూడా ఉంది. దీన్నే రత్న పుష్కరిణి అంటారు. ఆ రత్న పుష్కరిణి చెరువు నుంచి వచ్చే చల్లగాలి ఈ గర్భగుడిని ఎప్పుడు చల్లగా ఉంచుతూ ఒక నార్మల్ ఏసీ లాగా పనిచేస్తుంది. చరిత్ర అలా ఉంటే ఈ శ్రీరంగాపురం గుడి మాత్రం టాలీవుడ్ డైరెక్టర్లకు బాగా ఇష్టమైన ప్లేస్. రాయలసీమ ఫ్యాక్షన్ కథలకి, పల్లెటూరి రాజకీయాలకి, ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాలకి, ఇలా ఏ జానర్ అయినా సరే ఇక్కడ లొకేషన్ పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. ఇప్పుడు ఏమేం సినిమాలు ఇక్కడ ఏ ప్లేసుల్లో తీశారో చూద్దాం. ఇక్కడైతే 100కు పైగా టాలీవుడ్ సినిమాలు, సీరియళ్లు షూటింగ్ చేసుకున్నాయట. ముఖ్యంగా చెన్నకేశవరెడ్డిలో అయితే సినిమాకే 5 నిమిషాల ఇంపార్టెంట్ సీన్ ని ఈ గుడిలో తీశారు. మనందరి డార్లింగ్ అయిన ప్రభాస్ గారి సినిమాల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఛత్రపతి సినిమాకే ఇంపార్టెంట్ సీన్ ను కూడా ఈ గుడిలో తీశారు. మరీ ముఖ్యంగా యమదొంగ మూవీలో క్లైమాక్స్ చూస్తే అందరం ఆ గుడిని సింహాచలం నరసింహస్వామి గుడి అని అనుకుంటాం. కానీ మీరు కూడా నాలాగా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ క్లైమాక్స్ మొత్తం ఇక్కడే తీశారు. మీకైతే ఏ ప్లేస్లలో ఎక్కడెక్కడ ఏ సీన్లు తీశారో చూపిస్తా. ఈ ప్లేస్ చూశారా? సినిమా క్లైమాక్స్ లో యముడు ఇలాగే నడుచుకుంటూ వస్తాడు. ఇక్కడే ఈ పద్మనాభ స్వామిని దాటుకుంటూ గుడిలోకి అయితే వస్తున్నట్లు చూపిస్తారు. ఇక మెయిన్ గా ఈ ప్లేస్ లో ఏదో భారీ గుడిలోంచి బాగా తిరిగి యముడు వస్తున్నట్లు చూపిస్తారు. కానీ ఇదంతా గుడి లోపలే ఉన్న చిన్న ఉపాలయం. ఇక్కడే ఈ ప్లేస్ లోనే మన ఎన్టీఆర్ గారు అయితే యముణ్ణి అడుక్కునేది. ఇంకా ఈ ప్లేస్ లో అయితే ఎన్టీఆర్ గారి దగ్గరికి యమపాశం రావాలని ప్రయత్నిస్తుంది. మళ్ళీ ఇదే ప్లేస్ లో ఎన్టీఆర్ గారు రాజమౌళి గారి కాంబోలో వచ్చిన సింహాద్రి మూవీ ఇంట్రోలో నాజర్ గారు ఊరి కోసం ఫైట్ చేస్తారు కదా, ఆ సీన్ కూడా ఈ ప్లేస్ లోనే తీశారు. మనమైతే ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇంకో విషయం, ఈ ప్లేస్ లోనే సిద్ధార్థ అండ్ అతిథిరావు గారు కూడా పెళ్లి చేసుకున్నది. ఇంకా ఈ కోనేరు దగ్గర కూడా సింహాద్రి సినిమాలో ఇంపార్టెంట్ సీన్స్ అయితే తీసిండ్రు. ఒకసారి చూడండి ఏమేమి సీన్స్ తీసిండ్రో. ప్రజెంట్ అయితే ఈ కోనేరు బాగా నీళ్లతో ఉంది. సినిమాలో అయితే ఈ కోనేరులో చాలా తక్కువగా నీళ్ళు అయితే ఉంటాయి. ఆ ప్లేస్ లోనే విలన్స్ అయితే నిలబడి నాజర్ గారిని చంపడానికి అయితే ఆలోచిస్తుంటారు. ఇంకా గుడి లోపల ప్రభాస్ గారి సినిమా ఛత్రపతి షూటింగ్ అయిన ప్లేస్ అయితే చూపిస్తా పదండి. రాజ్ బిహారీ నుంచి ప్రభాస్ వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి వస్తాడు కదా, ఆ సీన్ అయితే ఈ ప్లేస్ లోనే తీసిండ్రు. ఇక్కడ నుంచే ప్రభాస్ రుక్కుంటూ వచ్చేది.
ఆ సీన్ అంతా ఈ ప్లేస్ లోనే. ఇంకా చెన్నకేశవ రెడ్డి అయితే బాలకృష్ణ గారు పృథ్వీ గారిని వేసేసే సీన్ అయితే ఈ గుడి లోపలనే తీసిండ్రు. ఇంకో విషయం, ఈ సీన్ మొత్తం తీయడానికి దాదాపు వారం రోజుల టైం అయితే పట్టిందట. మనమేమో ఏదో కాస్ట్లీ సెట్ లో తీసామనుకుంటాం, కానీ ఆ గ్రాండియర్ చూసి మన డైరెక్టర్లంతా ఇలా లాగేస్తున్నారు. మీలో ఎంతమంది టక్ జగదీష్ సినిమా చూశారు? ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ గారి పెళ్లి సీన్ షూట్ చేసిన ప్లేస్ కూడా ఇదే. ఈ గుడి మాత్రం చాలా బాగుందబ్బా. ఒక్కసారైనా ఈ టెంపుల్ గ్రాండియర్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడికి ఎలా రావాలి, టైమింగ్స్ ఏంటి అనేది వీడియో చేసి పెట్టాను. వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇదండి మ్యాటరు. మనం టాలీవుడ్ లో లక్కీ చామ్ గా పిలువబడే ఈ గుడి కథ. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చారా? వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ పగలగొట్టేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.